రైట్ నీలిమ, ఒకవైపు కరువు ఇంకోవైపు తుఫానుతో గతేడాది పూర్తిగా అన్నదాతలు కుదేలైన పరిస్థితి. దాదాపుగా 40,000 ఎకరాలు ఇటు బీడుగా మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడా కూడా అంటే ఈ నష్ట నివారణ చర్యలు కావచ్చు, నష్టపరిహారం కావచ్చు, రైతులకు ఇవ్వని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి దగ్గర కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఒకవేళ వాళ్ళని కలిసి నష్టపరిహారం ఇస్తే కనుక అంటే ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయి, రైతులకు ప్రభుత్వం ఆదుకోలేదు, ఇబ్బందులు పెడుతోంది అనేది క్లియర్ గా తెలిసిపోతుందనే నేపథ్యంలో ఎట్లాంటి ఇబ్బందులు లేవు, రైతులు బాగున్నారని ప్రొజెక్ట్ చేసే పరిస్థితి వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నారు. రైట్, చూద్దాం దీనికి సంబంధించి డీటెయిల్స్. ఓవైపు కరువు, మరోవైపు తుఫానుతో గతేడాది అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. వర్షాభావంతో దాదాపు 46 లక్షల ఎకరాలు బీళ్లుగా మారగా వేసిన పంటలు చాలా చోట్ల దెబ్బతిన్నాయి. ఆ తర్వాత తుఫాను దెబ్బకు మరింత నష్టం జరిగింది. ఖరీఫ్ లో అన్ని పంటల దిగుబడులు తగ్గగా రబీలోనూ ఏ మేరకు దిగుబడి వస్తాయో తెలియని పరిస్థితి. రైతులు తీవ్రంగా నష్టపోయి కష్టాల్లో ఉన్నా జగన్ సర్కార్ ఇప్పటి వరకు నయా పైసా కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. రాష్ట్రంలో 2023-24లో తీవ్ర వర్షాభావం కారణంగా వ్యవసాయం నిరాశాజనకంగా మారింది. పంటల సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది. ఖరీఫ్, రబీ సీజన్లలో 46 లక్షల ఎకరాల్లో రైతులు పంటలే వేయలేకపోయారు. ఖరీఫ్లో 89.37 లక్షల ఎకరాలకు గాను 62.45 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగు చేశారు. దాదాపు 27 లక్షల ఎకరాల్లో విత్తనమే పడలేదు. రబీలో 57.5 లక్షల ఎకరాలకు గాను 37.6 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగు చేశారు. దాదాపు 20 లక్షల ఎకరాలు బీడుగా మిగిలిపోయాయి. రెండు సీజన్లో వ్యవసాయ శాఖ 146.87 లక్షల ఎకరాల్లో పంటల సాగు లక్ష్యంగా నిర్ణయించగా 1 కోటి ఎకరాల్లోనే సాగయ్యాయి. 2023 ఖరీఫ్ లో రాష్ట్ర వ్యాప్తంగా 440 మండలాల్లో వానలోటుతో చాలా మంది రైతులు విత్తనమే వేయలేదు. మరికొందరు వేసిన పంటలకు నీటి తడులు అందించలేక అవస్థలు పడ్డారు. అయినా ప్రభుత్వం కరువు మండలాలు కేవలం 103 అని ప్రకటించింది. రాష్ట్రంలో ఓవైపు వర్షాభావంతో నష్టపోగా మరోవైపు తుఫానుతో పంటలు దెబ్బతిన్నాయి. సార్వా వరి కోతల ప్రారంభంలోనే మిచౌంగ్ తుఫాన్తో ధాన్యం రైతులు నష్టపోయారు. ఇక పత్తి, మిర్చి, పొగాకు, శనగ, ఉద్యాన రైతులు నష్టాలు చవిచూశారు. రబీ సాగు మొదలైన సమయంలోనే తుఫాను రావడంతో అప్పటి వరకు వేసిన విత్తనం దెబ్బతింది. మళ్లీ పంట వేసుకోవాల్సి వచ్చింది. నిరుడు కాలువలకు సకాలంలో నీరు విడుదల చేయని కారణంగా సార్వా వరి సాగు ఆలస్యమైంది. దాంతో వరి కోతలు ఆలస్యం కావడంతో దాల్వా పంటకు వాతావరణం అనుకూలించక రైతులు వరి సాగు తగ్గించారు. దీంతో 2023-24లో దాదాపు 15 లక్షల ఎకరాల్లో వరి సాగు తగ్గింది. ఏపీలో ఇంత భారీగా వరి సాగు తగ్గడం గతంలో ఎప్పుడూ లేదు. రాయలసీమలో వర్షాభావం వల్ల చిరుధాన్యాలు 3.50 లక్షల ఎకరాలు, అపరాలు 10 లక్షల ఎకరాలు, వేరుశెనగ 11 లక్షల ఎకరాలు పైన తగ్గాయి. నూనె గింజలు, పత్తి, పొగాకు, చెరకు పంటలు కూడా తగ్గాయి. ఖరీఫ్లో అన్ని పంటల్లోనూ దిగుబడులు తగ్గి రైతులు నష్టపోయారు. రబీ పంటలు ఏ మేరకు దిగుబడి వస్తాయో తెలియని పరిస్థితి. ఈ ఏడాది ప్రధాన పంటలే సాగు తగ్గడంతో లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తికి గండిపడింది. కరువు, తుఫాన్తో పంట నష్టపోయిన ప్రాంతాలను కేంద్ర బృందాలు పరిశీలించి నివేదికలు అందించినా రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసినా రైతులకు నయా పైసా నష్టపరిహారం అందలేదు. మిచౌంగ్ సమయంలో రాష్ట్రానికి దాదాపు 493 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కరువు, తుఫాన్తో నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ప్రగల్భాలు పలికారు. కానీ ఇంతవరకు ఒక్క రైతుకు సాయం చేయలేదు. కనీసం పంట రుణాలు రీషెడ్యూల్ చేయాలని రైతు సంఘాలు కోరుతున్నా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదు.